సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. ఇంత పద్ధతిగా నడుచుకుంటున్నారు, ప్రజా సంక్షేమం కోసం మీరు ఉన్నారు కదా, అంబేద్కర్ రాజ్యాంగమే నడుస్తుంది అంటున్నారు. మరి మద్యం విషయంలో మీపైన ఎందుకు అన్ని విమర్శలు వస్తున్నాయి? రాజమండ్రిలో నాకు తెలిసి ఇంచుమించు 32 షాపులు ఉండే మద్యం షాపులు సగానికి సగము మీ ఆధ్వర్యంలోనే, మీ కంట్రోల్లోనే ఉన్నాయంటున్నారు. గోపాలపురంకి చెందిన ఒక టీడీపీ నాయకుడికి ఇక్కడ 2 షాపులు వస్తే కూడా ఆన్లైన్లో ఆయన కూడా బెదిరించి తరిమేసి ఆ 2 షాపులు కూడా మీరే లాక్కున్నారు. అన్నీ కూడా మీ బినాముల ద్వారా నడిపిస్తున్నారు అంటున్నారు. నగరం వరకే అన్నారన్నా లేకపోతే స్టేట్ అంతా కూడా లేదు, రాజమండ్రి నగరం వరకే, సిటీ వరకే చెప్పారు. హోల్ ఇంకా స్టేట్ అంతా కూడా ఆయన అంటున్నారేమో. డ్రా సిస్టమ్ ఎవరికైతే తగిలిందో వాళ్ళే వ్యాపారం చేసుకుంటున్నారు, స్వేచ్ఛగా చేసుకుంటా ఉన్నారు, రూల్కి లోబడే చేసుకుంటా ఉన్నారు. వాళ్ళ వ్యాపారం సంతోషంగా ఉండాలని కోరుకున్నాను. ప్రభుత్వ పరంగా కొద్దిగా ఏదో పర్సంటేజ్ ఇబ్బంది అని చెప్పారు. నేనే మరలా గౌరవ మంత్రి గారితో వ్యాపారస్తులు ఇబ్బంది పడతా ఉన్నారు, పర్సంటేజ్ పెంచాలని చెప్పి కోరడం. నూతన సంవత్సరం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వాళ్ళకి మంచి కబురు 14% కింద పెంచారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఆ యొక్క మద్యం షాపుల్లో వైసీపీ వాళ్ళకి కూడా షాపులు వచ్చినాయి ఉన్నాయి. వైసీపీ పార్టీలోని ఇంతకుముందు కొంతమంది ప్రజాప్రతినిధులు వెనకాల తిరిగిన వారికి కూడా షాపులు వచ్చి ఉన్నాయి. మరి టీడీపీ టీడీపీ షాపులు వచ్చి తరిమేశారు అంటున్నారు. 2 షాపులు ఆయనే చేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో ఆయనకి ఒక చర్చికి సమస్య వస్తే అది నేనే మాట్లాడాను. అంటే నింద వేయడానికి చాలా సులువు అన్న. మొన్న ప్రెస్ మీట్ పెట్టాడు ప్రబుద్ధుడు, 2 షాపులు చూపించి అమ్మవారి గుడి దగ్గర ఒకటి ఉంది, ఇంకోటి ఎక్కడో ఉంది, ఏంటి ప్రభుత్వం అని చెప్తా ఉన్నాడు. వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే గత 5 సంవత్సరాల నుంచి ఆ షాపులు అక్కడే ఉన్నాయి. వైసీపీ ఉన్నప్పుడు కూడా అక్కడే ఉన్నాయి. ఆ ప్రబుద్ధుడు మీకు నాకు మంచి స్నేహితుడు. నాకు స్నేహితుడా? నీకు మాకు మంచి స్నేహితుడు అన్న. మన రీల్ స్టార్ భరత్రామ్. ఓకే, మార్గన్ భరత్రామ్ గారా? పెట్టింది కూడా 2 చూపిస్తే నాకు కూడా అంత అవగాహన లేదు. మా వాళ్ళు చూపించి నవ్వుతున్నారు, ఏంటన్నా అన్నాను. ఈ షాప్ గత 5 సంవత్సరాలు వైసీపీ ఉన్నప్పుడు ఇక్కడే ఉందండి, ఈ షాప్ కూడా ఇక్కడే ఉంది, 5 సంవత్సరాలు అక్కడే ఉంది. మరి ఈ అబ్బాయి 5 సంవత్సరాలు కారులో అనేక సందర్భాల్లో సోలమ్మ తల్లి దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా ఆ రోడ్లోనే వెళ్ళినప్పుడు కారులో, ఇప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే కారులో ఉన్నంతసేపు జనాలు చూడటమోనండి, రోడ్లు చూడటమో, ఫోన్లో అయినా చూసుకుంటాడేమో, దానివల్ల చూడపోయి ఉండకపోవచ్చు అని. అంటే మాట్లాడే దాంట్లోని ఒక వాస్తవం అనేది ఉండాలి. ఈ షాపులు ఎవరికాలు వ్యాపారం చేసుకుంటున్నారు, చితికిపోయి ఉన్నారు. ఆ పార్టీ వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. మరి ఇంకేంటి దౌర్జన్యం చేసేది? ఎన్ని డీడీలు పడ్డాయి చూడండి. రాజమండ్రి సిటీలో ఎంత పోటీతత్వం ఉందో. వ్యాపారస్తులు ఏదో విధంగా మంచి పోటీ పడి మంచిగా వ్యాపారం. ఇప్పుడు డ్రా కూడా మీరు ఎంత పారదర్శకంగా జరిగింది. డ్రా తగిలినోడు వచ్చాడు, వ్యాపారం చేసుకుంటున్నాడు, పెట్టుబడి పెట్టుకుంటున్నాడు, సంతోషంగా ఉన్నారు. వాళ్ళందరికీ ఒకటే చెప్పాను, మీరు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆలోచనకు అనుగుణంగా పెంచి రేటు అమ్మినా, బెల్ట్ షాపులు ఓపెన్ చేసినా ఇబ్బందులు ఉంటాయని చెప్పాను. గిట్టని వాళ్ళు ఏదో రూపంలో చెప్తారు. ఈ నెల సంపాదనలో దీన్ని కూడా మొన్న ఏదో మాట్లాడాడు, చెప్పాను. నిజంగా అంత ఇస్తున్నారని చెప్పి ఎక్కడైనా సరే నీకు కాస్త తెలిస్తే నాకు ఇవ్వకుండా ఇంకెవరికైనా ఇచ్చేస్తున్నారేమో చెప్పరా బాబు, మాట్లాడదాం వాళ్ళతో అని కూడా చెప్పాను. ఆ అబ్బాయికి ఏం అవసరం. దీనికి కొనసాగింపుగా ఒక ప్రశ్న, దానికి 2 అర్థాలు వస్తున్నాయి ఇక్కడ. అంటే ఇక్కడ మీరే ఒక ఎక్సైజ్ అధికారి అయిపోయి, ఎమ్మెల్యే కాస్త ఎక్సైజ్ అధికారి అయిపోయి, సారా ప్యాకెట్లు, సారా కాచే ప్రాంతాల మీద దాడులు చేసి వాటితో ధ్వంసం చేసి సారా ప్యాకెట్లను కూడా పట్టించారు. ఇది ఒక ఎమ్మెల్యేగా మీ బాధ్యతగా మీరు చేశారు. ఎక్సైజ్ అధికారుల మీద కూడా చివాటి ఇంత జరుగుతున్నా ఏం చేస్తున్నారు, అసలుకి సారా ప్యాకెట్లు ఇక్కడ కొనసాగకూడదు, అసలుకి సారా అనేది కనిపించకూడదు అని ఉక్కుపాదం మోపారనేది ఒక ఇది ప్రజా సంక్షేమం కోసం. అవతల నుంచి వస్తున్న వాదన ఏంటి అంటే, ఆదిరెడ్డి వాసు గారికి మెజార్టీ షాపులు ఉన్నాయి కాబట్టి వారి మద్యానికి ఎక్కడ బొక్క పడుతుందో, మద్యం పొత్తు వచ్చే సారాయి చీప్గా దొరుకుతుంది కాబట్టి మద్యం లాస్కి అవుతుంది కాబట్టి, సారాయి దొరికే చోట మద్యం అంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి కేవలం తన సంరక్షణకు, తన షాపుల యొక్క వ్యాపారం కోసమే సారా ప్యాకెట్ ధ్వంసం చేసిన అవతల వాళ్ళు మాట్లాడుతున్నారు. సరే, అవతల వాళ్ళు మాటలు పక్కన పెట్టేద్దాం అన్న. ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఏది దొరికితే అది విమర్శించడం అన్నది వారి 5 సంవత్సరాలు చేయాల్సిన కార్యక్రమం. వాళ్ళు చేస్తారు, దానికి మనం సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ యొక్క సారా పైన ఉద్యమం నేను గత 3 సంవత్సరాలుగా చేస్తా ఉన్నాను. వారు అధికారంలో ఉన్నప్పుడు కూడా వైసీపీ చేస్తూనే ఉన్నాను. ఇంటింటికి స్టిక్కర్లు కూడా అంటించి ఎవరైనా సారా అమ్మితే నాకే చేయండి అని అనేవాడిని. కేవలం ఒకటే ఆలోచన, నా పార్టీలోనే ఎంతోమంది నాయకుల్ని మేము కోల్పోయాం. ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఆ పిల్లలకి ఏదో ఒక డీమార్ట్ ఒకటి ఏదో బిజినెస్ది ఒకటి సెంటర్ ఏదో ఓపెన్ అయితే డీమార్ట్ షాపింగ్ మాల్, దాంట్లో పిల్లలకి ఉద్యోగాలు కల్పించి
లేకపోతే వాళ్ళ తల్లులకి అంటే చనిపోయిన వారి భార్యకి ఉద్యోగాలు కల్పించి ఏదో ఒక విధంగా ఉపాధి కల్పిస్తూ ఉన్నాం. నా కళ్ళతో చూస్తున్నాను ఎంతమంది కోల్పోతూ ఉన్నారో. మెయిన్ క్వారీ ప్రాంతమే అన్న ఇదంతా కూడా సారా వ్యాపారం. ఆ సారా వ్యాపారం ఉన్నప్పుడు గవర్నమెంట్ షాపులు ఏదైతే ఉన్నాయో వాళ్ళ వ్యాపారం వాళ్ళది నడుస్తూ ఉంది, ఇది కూడా నడుస్తూ ఉంది. నేను ఈరోజు ఏదో రాత్రి కేవలం వీళ్ళ కోసం చేసిన కార్యక్రమం కాదు. మీరు గమనించుకోవచ్చు, మీరు తెలుసుకోవచ్చు కూడా. గత 3 సంవత్సరాలుగా క్వారీ ప్రాంతంలో ఉన్న సిద్ధార్థ నగర్ కానీ, లేకపోతే ఇంకొక ప్రాంతం రామదాస్పేట కానీ, సింహాచల్ నగర్ కానీ, అలాగే ఇక్కడ అంబేద్కర్ నగర్ కానీ గత 2-3 సంవత్సరాలుగా సారా మీద ఉద్యమం చేస్తూనే ఉన్నాను. చివరాఖరికి చెప్పిన కొన్ని డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు సరైన సమయానికి స్పందించకపోవడం వల్ల నేను వెళ్ళి అక్కడి నుంచి ఫోన్లు అదే పని మీద, సార్ మీరు చెప్తా ఉన్నారు మీ భద్రత మా బాధ్యత, మీటింగులు పెట్టి మహిళలు చైతన్యవంతులు అవ్వండి, మీరు మాకు చెప్పండి, బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ అల్లరి చేసినా, అల్లరి మూకలు ఎక్కువ ఇబ్బంది పెట్టినా, సారా అమ్ముతున్నా చెప్పమంటున్నారు, పోలీసులు చెప్తున్నాం కానీ వాళ్ళు వచ్చేసరికి వీళ్ళు పారిపోతున్నారు సార్, కాబట్టి మీరు ఏదో చెయ్యండి అని అదే పని మీద ఆ ప్రాంతం నుంచి వచ్చేసరికి అసలు వీళ్ళు నిజంగానే చెప్తున్నారా లేకపోతే నిజంగా పోలీసు వాళ్ళు పనిచేస్తున్నారా లేదా నా కళ్ళతో నేను చూద్దామని వెళ్ళేసరికి దొరికారు. ఆవిడ లైవ్లో మీరు అంతా చూడొచ్చు. కాలు మీద పడతా ఉంది, భర్త పోయి ఉన్నారు, అప్పు ఉంది, ఇది అమ్మేసి అప్పు తీర్చుకుంటాను అన్నీ చెప్తా ఉన్నారు. కానీ నేనైతే ప్రజలకి మోసం చేయలేనమ్మా, నమ్ముకున్న ప్రజలకి నేను న్యాయం చెయ్యాలి, దయించి క్షమించమ్మా, చట్టం దాని పని అది చేసుకుపోద్ది అని చెప్పాం. ఇది ఒక ఎగ్జాంపుల్. సిద్ధార్థ నగర్లో కూడా అదే పని మీద చెప్తా ఉన్నాం. ఇప్పుడు దీనికి బానిసైనవాడు ఇది తాగుతాడు, దానికి బానిసైనవాడు అది తాగుతాడు. ఒకటి ఇది ఎక్కువ అయిపోవడం వల్ల అది తగ్గదు, ఇది ఎక్కువ అయిపోవడం ఇది తగ్గదు. దేని బ్రాండ్ వాల్యూ దానికి ఉంటుంది అంతే. కానీ నాకు ఇక్కడ ఇది గత 5 సంవత్సరాలు కూడా స్పిరిట్ అమ్మేశారు. ఇప్పుడు నాణ్యత కలిగిన బ్రాండ్లని అమ్ముతున్నారు. సారా అన్నది ప్రజల ప్రాణాలను హరిస్తూ ఉంది. అది తెలిసి తెలియకుండా దాంట్లో మరి ఏం కలుపుతున్నారో తెలియదు కానీ ఎడిక్ట్ కవర్లు, వేలాది కవర్లని ఎంత తాగుతున్నారో పాడు చేసుకుని చిన్న వయసు 50 సంవత్సరాలకి అందరూ కూడా ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. అది నా బాధ్యత కింద నేను భావించి వెళ్ళాను. అధికారులు స్పందించారు, కేసులు కట్టారు. ఈ ఇన్సిడెంట్ చూసైనా సరే కొన్ని ప్రాంతాల్లో ఆపుతారన్నది నా తాలూకు ఆలోచన. మరి రాజమండ్రిలో అంబేద్కర్ గారి రాజ్యాంగం నడుస్తోందా, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందా, ఆదిరెడ్డి వాసు గారి యొక్క రాజ్యాంగం నడుస్తోందా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం నడుస్తూ ఉంది. మీ భద్రత మా బాధ్యత ద్వారా మహిళలందరినీ చైతన్యవంతుల్ని చేసి మహిళలందరినీ కూడా ఈ రోజున సురక్షితంగా ఈ నగరంలో ఉంచేందుకు చేయవలసిన కృషి అంతా చేస్తూ ఉన్నాం. రెడ్ బుక్ అనేది లేదు, గుడ్ బుక్ కింద మార్చాం. రెడ్ బుక్ నేను మరలా చెప్తా ఉన్నాను, కక్షలు సాధించుకోవడానికి రెడ్ బుక్ అనేది రచించలే. రెడ్ బుక్లు ఎవరైతే పేర్లు ఉన్నాయో రూల్ ఆఫ్ లా అనేది ఉంటుంది, దాన్ని అధిగమించిన వ్యక్తుల గురించే రెడ్ బుక్ అనేది ఉంది. కానీ వీళ్ళు పదే రెడ్ బుక్ అని నిద్రపోతున్నాడు కూడా రెడ్ బుక్నే నామస్మరణం చేస్తూ ఉన్నారు. రెడ్ బుక్ ఈజ్ గుడ్ బుక్. కేవలం ఎవరైతే తప్పు చేస్తున్నారో వారే ఇబ్బందులు పడతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా చెప్పారు కదా, లోకేష్ గారు ఒక రెడ్ బుక్ రాజ్యాంగం పెట్టుకుని దాంట్లో ఉన్న మేరకు మొత్తం వర్క్ నడుస్తుందని. ఆ భయం అన్నది దాటేశారు, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు. ఆయన భయం, ఆయన చేసినవన్నీ ఆయనకి గుర్తొస్తున్నట్లు ఉన్నాయి. రెడ్ బుక్లో దాని గురించి లేదన్న విషయం వివేకానంద రెడ్డి గారి మొదలుకొని ఇంకా అనేకమైన అంశాలన్నీ కూడా ఆయన మైండ్లో రొటేట్ అవుతున్నాయేమో, అవన్నీ కూడా రెడ్ బుక్లో ఉన్నాయేమో అనుకుని ఆయనే చెప్పేస్తున్నారు. నేను అది చేశాను, ఇది కూడా రెడ్ బుక్లో ఉంది, నేను ఇది చేశాను, ఇది రెడ్ బుక్లో ఉంది, కాబట్టి రెడ్ బుక్ యాక్షన్లోకి వెళ్తే నా పరిస్థితి ఏంటని అనుకుంటా ఉన్నారు. కానీ ఎక్కడైనా కక్ష సాధింపులు ఉన్నాయా? ఇంకా చెప్పాలనంటే కొన్ని ప్రాంతాలు ఇంకా వైసీపీ వాళ్ళే దాడి చేస్తున్నారు, ఇంకా వైసీపీ వాళ్ళే శృతి మించి ప్రవర్తిస్తూ ఉన్నారు. వాస్తవ పరిస్థితి. మా వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ సమయం పాటించమని చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కూడా చాలా స్పష్టంగా సందర్భం ఉన్న ప్రతిసారి మనకి అధికారం ఇంత అబ్సల్యూట్ మెజారిటీ ఇచ్చింది ప్రజలు, మంచి పరిపాలన అందించమని, వారు చేసిన తప్పులు మనం చేయకూడదు అనేది ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉన్నారు. కానీ రెడ్ బుక్ అనేది అమలవుతుంది, తప్పకుండా అమలవుతుంది. ఎక్కడ ప్రభుత్వ ఖజానాకి గండి కొట్టిన అంశాల్లోనే ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. ఏదైతే సహజ వనరులు ఉన్నాయో వాళ్ళని దోపిడీ చేస్తున్నారో వాళ్ళపైన చర్యలు ఉంటాయి. అధికారం ఉంది కదా అని చెప్పి అన్నిటిని కూడా మాఫీ చేసేసుకుందాం అంటే అవ్వదు. తప్పు ఈ రోజు కాకపోతే రేపైనా బయటకు వస్తుంది. ఇప్పుడు వస్తున్నట్లనే చర్యలు ఉంటాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.